చూడు ఒక డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయమంటుంది క్వశ్చన్ వల్ల విచ్ యాక్సెప్ట్స్ ఓన్లీ ఎగ్జాక్ట్లీ ఒకటే ఏ ఉండాలి. సో క్వశ్చన్ 1 యొక్క సొల్యూషన్ చూడండి. ఎగ్జాక్ట్లీ 1 ఏ ఉండాలి కాబట్టి మినిమం కూడా 1 ఉంటుంది. 1 + 1 2 స్టేట్స్ వస్తాయి మనకి. Q0 ఒక స్టేట్ వస్తుంది, Q1 అని ఒక స్టేట్ వస్తుంది. ఇది ఫైనల్ స్టేట్ Q1 రెండు స్టేట్లు. సో ఎగ్జాక్ట్లీ 1 ఏ అంటుంది కాబట్టి ఏ ఒక్కటే వచ్చేస్తుంది. మన ఆల్ఫాబెట్ ఏంటి A, B. సో ప్రతి స్టేటు రెండు సింబల్స్ ఉన్నాయి కాబట్టి రెండు సింబల్స్ యూజ్ చేయాలి. Q0 ఆల్రెడీ ఏని యూజ్ చేసింది. ఇప్పుడు B ఎన్ని బీస్ అని ఉండొచ్చు, అంటే ఏ తర్వాత ఎన్ని బీస్ అని పెట్టుకో, నాకు సంబంధం లేదు, కానీ ఎగ్జాక్ట్ ఒక్కటే ఏ ఉండదు. సో ఐ కెన్ కీప్ ఎన్ని బీస్ అని సెల్ఫ్లో బీ పెట్టేస్తా. సో ఎన్ని బీస్ వచ్చినా మనకేం పడకూడదు. తర్వాత ఇది అయిపోయింది Q0. ఇప్పుడు Q1 చూద్దాం. Q1లో ఏం యూజ్ చేయాలి. సో తర్వాత దీంట్లో ఎన్ని బీస్ అని రావచ్చు, అంటే దీని ముందు ఎన్ని బీస్ అని రావచ్చు, దీని తర్వాత ఎన్ని బీస్ అని రావచ్చు, కానీ మిడిల్ ఒకటే ఏ ఉండాలి. సో దీని తర్వాత ఇప్పుడు ఏ కూడా పెట్టాలి కదా Q1. సో ఏని డెడ్ స్టేట్ పంపిస్తాం. QD అని ఒక డెడ్ స్టేట్ పెట్టుకొని దానికి పంపించేస్తాం. QD కూడా AB అని పెట్టేసేసి ఇట్లా పంపించేస్తాం. ఇట్లా వస్తుంది అన్నమాట, సింపుల్. తర్వాత ఎగ్జాక్ట్లీ 2As అంట. ఎగ్జాక్ట్లీ కేవలం 2As ఉండాలి. సో దీన్ని మినిమం ఎంత 2 + 1 3, మొత్తం 3 స్టేట్స్ వస్తాయి మనకి. ఇప్పుడు 3 స్టేట్స్ వస్తాయి. Q2 యొక్క సొల్యూషన్ ఇది. Q2 సొల్యూషన్ 3 స్టేట్స్ వస్తాయి. Q0 ఇనిషియల్ స్టేట్ ఒకటి ఆగమన్, Q1 Q2 ఇది ఫైనల్ స్టేట్ కాబట్టి రెండు సర్కిల్స్. ఇప్పుడు ఎగ్జాక్ట్ 2As. ఓకే, మన ఆల్ఫాబెట్ ఏంటిది A, B. దీని లోపల ఎన్ని సింబల్స్ ఉన్నాయి, రెండు సింబల్స్ ఉన్నాయి. సో ప్రతి స్టేట్ రెండు సింబల్స్ యూజ్ చేసుకోవాలి. Q0 ఆల్రెడీ ఏని యూజ్ చేసింది కానీ బీని యూజ్ చేయాలి. సో మన కండిషన్ ఏంటిది, ఏ ముందు ఎన్ని బీస్ ఉన్నాయి ఏం కాదు. సో ఎన్ని బీస్ పెట్టుకున్నా ఏం కాదు. సో వీ కెన్ కీప్ సెల్ఫ్ లూప్. ఓకే డన్. Q0 అయిపోయింది. ఇప్పుడు Q1కి వద్దాం. Q1 ఏ యూజ్ చేసింది కానీ బీ యూజ్ చేయాలి. సో బీ అనేది ఇక్కడ కూడా సెల్ఫ్ లూప్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని బీస్ అని వస్తాయి, ఏ వస్తుంది. తర్వాత దీని లోపల ఎన్ని బీస్ అని పెట్టుకున్నా కూడా ఏం కాదు, కానీ నాకు 2 A's ఉండాలంటే. సో ఇక్కడ కూడా సెల్ఫ్ లూప్ పెట్టుకోవచ్చు నేను. డన్. ఇప్పుడు Q2లో ఏ ఇప్పుడు మనకు వచ్చే స్ట్రింగ్ ఎట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. ఎన్ని బీస్ అని పెట్టచ్చు. తర్వాత మళ్ళీ ఏ వచ్చినాక సెల్ఫ్ లూప్ బీ పెట్టినా ఎన్ని బీస్ అని రావచ్చు, వేయచ్చు. తర్వాత మళ్ళీ ఎన్ని బీస్ అని పెట్టుకోవచ్చు నేను. ఎన్ని బీస్ అని రావచ్చు, కానీ ఇలా కేవలం 2 A's ఉండాలి. సో అలా పెట్టుకుంటా. ఇప్పుడు ఇన్ని బీస్ అని పెట్టిన తర్వాత ఏ వచ్చింది, మళ్ళీ ఎన్ని బీస్ అని రావాలి, మళ్ళీ ఏ వచ్చింది, మళ్ళీ ఎన్ని బీస్ అని రావచ్చు. మళ్ళీ నేను ఇక్కడ ఏ రావద్దు. ఓకే, ఇట్స్ రాంగ్. సో ఏ రావద్దు అంటే ఇక్కడ నేను సెల్ఫ్ లూప్లో ఏ యాడ్ చేయాలి. ఏం చేయాలి, ఏని డెడ్ స్టేట్కి పంపించేయాలి. QD డెడ్ స్టేట్కి పంపించేస్తా. ఈ డెడ్ స్టేట్కి పంపించేస్తా. A, B సెల్ఫ్ లూప్ దీనికి పెట్టేస్తా. ఇక్కడ నుంచి డెడ్ అయిపోతుంది. ఇదన్నమాట డెడ్ స్టేట్ అంటే ఏదైనా ఇలా వచ్చినాక ఇక్కడనే ఫినిష్ అయిపోతాయి, ఇక్కడనే డెడ్ అయిపోతాయి, ఫర్దర్గా వెళ్ళాయి. అందుకే మన డెడ్ స్టేట్ పెట్టుకుంటాం మనం ఇట్లా.